నిజంగా మా అబ్బాయి ఈ ఛానల్ పెట్టి ఈ విధంగా నాతో వంటలు చేపించి ఈ విధంగా నన్ను ఈ రోజున తీసుకొచ్చి ఈ స్టూడియోలో మీ ముందు ఇంటర్వ్యూ కూర్చోబెట్టాడంటే అది నా ఫ్యామిలీ గ్రేట్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న కొడుకు. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎక్కడైనా లాస్ అయ్యారా? ఎవరికైనా డబ్బుల విషయంలో కానీ సంథింగ్ ఏదైనా అయ్యో అక్కడ అలా చేసానని ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయండి. కానీ అది ఎలాగంటే ఎవరన్నా బాధపడతానే నేను చూడలేనండి. నాకు చేతైన రీతిలో ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేను అడగగానే మీరు ఒక అమౌంట్ ఇస్తారు. వెంకటేష్ గారు 10,000 ఉన్నా నాకు అవసరం, మీ తర్వాత ఇస్తాను మీ దగ్గర తీసుకోవడం, ఆ బాధపడే వాళ్ళ అవసరం తీర్చడం, వాళ్ళు ఇవ్వలేకపోవటం, మీకు డబ్బు నేను కట్టడం, ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా జరిగింది నా లైఫ్. అవే ఉన్నాయి మొత్తం అంతా. చాలా అంటే ఇంకా అవి కనుక గుడ్డిగా ఇప్పుడు మీరు వచ్చి అడిగారంటే వేరే వాళ్ళ అప్పు చేసి ఇస్తా ఉంటాడు. అంత ఆలోచించి మన దగ్గర ఉంటే ఇద్దాం అట్లా లేదు. చాలా వరకు మేము ఇప్పటివరకు యూట్యూబ్ వచ్చే వరకు ఇంకా మనము మాకు ఇంకా సేవింగ్స్ లేవు, ఏం సంపాదించలేదు అంటే అదే కారణం. అంటే ఇప్పటికి ఇస్తున్నారు ఇంకా? లేదన్న, ఇప్పుడు అంతా నేను ఇప్పుడు ఫైనాన్షియల్ మొత్తం మా అబ్బాయి అంటే ఇంక సేవ్ చేసుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నాం అంతే. నేను ఎప్పుడైతే అలా దెబ్బతిన్నానో తర్వాత ఫైనాన్షియల్ అంతా మా మిస్సెస్ కి అప్పు చెప్పేశానండి. మా మిస్సెస్ సేవ్ చేసిన తర్వాత మేము విజయనగరంలో ఒక హౌస్ కొనుక్కోవడం, 2 BHK హౌస్ కొనుక్కోవడం, ఆమెకు అప్పు చెప్పిన తర్వాత మా మిస్సెస్ చాలా పొదుపరి. మీరు కష్టపడ్డారు, కష్టం చాలా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను డాడీ పడే కష్టం. మా మిస్సెస్ కష్టం ఉందో నా కష్టం తక్కువేనండి యాక్చువల్ గా. ఇద్దరు అంటే నన్ను అడిగితే ఇద్దరు మొత్తం ఆమెకు అప్పు చెప్పిన తర్వాత ఆమె చాలా పొదుపరి, ఏదైనా అవసరం అయితేనే వాడుదు, లేకుంటే ప్రతిదానికి ముందుగా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టు. నాలాగా ఉండాలండి ఇంట్లో ఎవరో ఒకరు సేవ్. అలాగానే నేను ఇక సైడ్ అయిపోయానండి. మొత్తం మా మిస్సెస్ కప్పు చెప్పాను. అది నేను ఎంత తొందరగా అయితే ఎంత లేట్గా అయితే పోగొట్టుకున్నాను డబ్బులు సంపాదించిందంత, అంత తొందరగా అతి తక్కువ టైంలో నా భార్య సేవ్ చేసి 2 BHK ఇల్లు కొనేసింది. అది నాకు చాలా హ్యాపీ అండి. అందుకని ఏ విషయం కానీ ఫైనాన్షియల్ గా అంటే మా మిస్సెస్ కానీ మా పిల్లలిద్దరు, మా పెద్ద అబ్బాయి కూడా చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్, ఎక్కువ ఖర్చుదారి కాదు. ఏదైనా వాళ్ళు ముగ్గురు నిర్ణయించి తీసుకుంటారు. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మా పిల్లలు ఏదంటే నేను అది ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ఆలోచించేస్తారు. నేను వాళ్ళ మాత్రం డిసప్పాయింట్ చేయను. ఇది ఎందుకు వద్దు అని నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయను, పాజిటివ్ కామెంట్స్. సరేలేమ్మా చేద్దాం, మీకు ఇష్టం. అప్పుడు అలానే కొని ఇచ్చారు కెమెరా కూడా అనమాట. 2015లో ఇట్లా డబ్బులు ఉన్నాయి డాడీ దగ్గర, ఎంతో 50,000 ఏదో ఉంటే ఇప్పుడు ఆలోచిస్తా ఉంటాడు పిల్లలకి ఏమైనా కొని ఇవ్వాలా, ఫోన్స్ ఏమైనా కొనిద్దామా, అందరు వాడుతున్నారు మన పిల్లలు వాడట్లేదు అని చెప్పి ఫోన్లు ఏవో కొనిచ్చారు. 10,000 పెట్టి అప్పుడు సామ్సంగ్ డియోస్ అట్లా కొనిచ్చారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 year తర్వాత డబ్బులు ఏమైనా కావాలి, ఏమైనా తీసుకుంటారా అది అంటే మా అన్నుండి కెమెరా తీసుకుంటా అన్నాడు, DSLR. అప్పుడు స్టార్ట్ అయింది ట్రెండ్, ఈ ఫోటోషూట్స్ చేయడం ఇదంతా. మా అన్న తీసుకున్నాడు కెమెరా, నేను కాదు. నువ్వేం తీసుకోండి నాకు తెలియదు అన్న, నాకేం తెలియదు, ఏం తీసుకో, నువ్వు ఉంగరం చేయించుకో అని చెప్పి డాడీ ఉంగరం చేయించి నాకు ఉంగరం పెట్టించారు. వాడికి 30,000 పెట్టి కెమెరా కొన్నారు, నాకు 20,000 పెట్టి ఉంగరం చేయించారు అనమాట. వాడికి 2-3 రోజులు అది బోర్ కొట్టేసింది కెమెరా. వెళ్ళాడు, ఫోటోలు తీసుకున్నాడు, అంత చేసుకుంటా ఉన్నాడు. నాకు తెలియకుండా అసలు చిన్నప్పటి నుంచి నాకు ఈ డిజిటల్ ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ ఇష్టం, తెలియకుండానే ఫొటోస్ ఎడిట్ చేయడం మొబైల్లో చిన్నప్పటి నుంచి అది ఉంది. కానీ అదే ఇంపార్టెంట్, ఐ మీన్ అది దానివల్ల డబ్బులు చేయొచ్చు, దాని మీద ప్యాషన్ ఏర్పడుద్ది అని చెప్పి నాకు ఏ రోజు అనిపించలేదు. మా మామ కూడా, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అరే నువ్వు ముంబైకి రారా నువ్వు, మా మామ VFX ఆర్టిస్ట్ అనమాట, రారా నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకుందువు అని చెప్పి అన్నాడే. పో మామ ఏంది ఫోటోగ్రఫీ ఏంది అది ఏంది అని చెప్పి అనేవాడిని అప్పట్లో. ఎప్పుడైతే మా అన్నకు బోర్ కొట్టి వదిలేసాడు ఇంట్లో, నేను ట్రై చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి నేను ఫొటోస్ చేసేవాడిని అనమాట, వాళ్ళ ఫోటోషూట్లు చేసేవాడిని. చేస్తూ 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 నాకు అది అంతా నచ్చింది. దాని ఫోటోగ్రఫీ సైన్స్ కదా ఆల్మోస్ట్, అది అదంతా నచ్చింది. జనాలు కూడా అప్పుడు బాగున్నారు నువ్వు తీసే ఫోటోలు అనడము, అదే మెయిన్. ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ అనేది నన్ను ఈ రోజు వరకు తీసుకొచ్చింది అనమాట, బూస్ట్ నడిపిస్తా ఉంటది. వాళ్ళ ఫొటోస్ తీయడము, తర్వాత వాళ్ళకి ఎడిట్ చేసేవడము, ఆ తర్వాత ఇంకా అలానే నేను తీసిన ఫొటోస్ అన్ని బీచ్కి వెళ్ళి తీసేవాడిని చాలా వరకు. బీచ్ ఫొటోస్, నేచర్ ఫొటోస్ ఇవన్నీ తీసాను అప్పటి నుంచి. అవన్నీ ఫేస్బుక్ లో పెడితే నాకు ఇట్లా విజయనగరంలో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, ప్రవీణ్ అన్న, విలియం అన్న అని చెప్పి 2 ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండి బాగున్నారా తమ్ముడు ఫొటోస్ ఇవి వెడ్డింగ్ చేస్తావా, మేము వెడ్డింగ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు నన్ను, వెడ్డింగ్ కి తీసుకెళ్లారు అనమాట. ఒకరోజు వెళ్ళాను వెడ్డింగ్స్ కి, వీళ్ళు హోటల్ రన్ చేసుకుంటా ఉండేవాళ్ళు. వెళ్ళాను, అక్కడ గ్రూప్ ఫొటోస్ ఇస్తాం కదా మనము, సో ఆ ఫొటోస్ తీసేవాడిని. స్టార్టింగ్ లో ఒక 2 days వర్క్ చేస్తే నాకు 2,000 ఇచ్చారు. అప్పుడు 2,000 ఇవ్వగానే అదే నా ఫస్ట్ శాలరీ.
2000 అనమాట. శాలరీ వాళ్ళ అమ్మకి ఇచ్చాను తెచ్చి. తెల్లారుజాను వీళ్ళు ఇడ్లీ సాంబార్ ఇవన్నీ అమ్ముతున్నారు, తీసుకొచ్చి అమ్మ ఇదిగో అమ్మ 2000 ఇది ఫస్ట్ శాలరీ డబ్బులు మా ఇచ్చారు ఆవిడ వాళ్ళు. చాలా పొంగిపోయింది. నా కొడుకు 2000 తెచ్చి నా చేతిలో పెట్టాడంటే చాలా ఆనందపడినా. అసలు ఆ సీన్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ప్రౌడ్ కదండి, పిల్లలు కష్టపడి సంపాదించి ఫస్ట్ సంపాదన చేసి తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే నిజంగా అది చాలా హ్యాపీనెస్. పెట్టాను. తర్వాత ఇంకా నాకు ఆ ప్రాసెస్ అంతా నచ్చింది. వెడ్డింగ్స్ లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ పెళ్లి జరగడము అంతా అన్ని మొత్తం అంతా ఒక ఎమోషన్ రన్ అవుతా ఉంటుంది. నాకు అట్లా తీయడం నచ్చింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బాగా ఇష్టపడ్డాను. అప్పుడు 5 years అదే చేశాను, ఆల్మోస్ట్ 4 years అదే చేశాను అనమాట. నాకు అది బోర్ కొట్టింది. తర్వాత లాక్డౌన్ వల్ల వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయినాయి, ఒప్పుకున్న వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయినసరికి నిల్లు, అకౌంట్లు ఏం లేవు. ఇంకా సస్టైన్ అవ్వడం చాలా ఇబ్బంది. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఉండేవాడిని రెంట్లు కట్టుకుంటూ. అట్లా అయ్యేదన్నమాట. ఆ టైంలో వచ్చిన డిసిజన్ ఈ ఫుడ్ అండ్ ఫార్మ్. అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే మీరు స్కూల్కి పంపించుంటారు. ఇప్పుడు అట్లా ఏమన్నా వీడియోలు చేయాలంటే అట్లా తీసుకెళ్తున్నా అట్లా ఏమన్నా అట్లా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని చెప్పి మా పిల్లలు ఎప్పుడు అనలేదండి. నేనే సైకిల్ మీద డ్రాప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదే అట్లా మీరు తీసుకెళ్లారు స్కూల్కి, ఇప్పుడేమో వీడియోలకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎట్లా? పిల్లలిద్దరిని నా కుదరపోయినా మా హోటల్లో పనిచేసి పిల్లలు ఎవరన్నా సైకిల్ మీద తీసుకెళ్లేవాళ్ళు, సాయంత్రం తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఈ ఇబ్బంది ఎందుకని ఆటో మాట్లాడేసేవాడిని, ఆటో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇద్దరు లగ్జరీ. మీకు తెలుసో తెలియదు అండి, మా పిల్లలు 2nd, 3rd class లోనే వాళ్ళు కంప్యూటర్ అడిగితే కంప్యూటర్ కొనిచ్చానండి. అది ఇప్పుడు హెల్ప్ అవుతుంది నాకు. అది మాకు అసలు అది ఏంటో కూడా తెలియనప్పుడు మాకు కంప్యూటర్ తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి మరీ మారం చేశాడు. లేట్ డాడీ నాకు కొనాల్సిందే, నాకు కావాలని. మాకు స్కూల్లో కంప్యూటర్ క్లాస్ వారానికి ఒకసారి ఉంటది. అది బాగుంది డాడీ, కంప్యూటర్ క్లాస్ ఒక రోజే ఉంటది అది అంటే మా డాడీ కొని తీసుకొచ్చేసాడు. గేమ్స్ ఆడటానికి అప్పటి నుంచి దాన్ని పేకడం వాడడం అలాగని ఇలా వంక తిప్పేసి నా చేత కొనిచ్చుకున్నాను. ఇప్పుడు మా పిల్లల లైఫ్ లో అవి అప్పులు చేసుకున్నాడు. అవన్నీ మాకు తెలిసేవి కాదు, తర్వాత తెలిసేవి. ఇట్లా అన్ని అడిగినవన్నీ ఇప్పిస్తా ఉంటాడు, వెనకంతా వాళ్ళ దగ్గర తీసుకోవడం వీళ్ళ దగ్గర తీసుకోవడం ఇట్లా అయ్యేది. అట్లా స్ట్రగుల్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం అనుకుంటాం, స్కూల్ లాగే ఉండదు. నేను డాడీని ఇద్దరం ఒకటి అనుకుంటాం, వీడియో ఏదైనా చెప్పు డాడీ అని అంటే ఇది చేద్దామమ్మా నాకు ఇది బాగా వచ్చా అంటాడు. చలో దానికి ఏమేం కావాలి అన్నీ ఉన్నాయా చూసుకొని. అంటే మాకు ఒక కూరగాయలు, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప మిగతా ప్రొవిజన్ అంతా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఇంట్లో ఉంటాయి, స్టాక్ పెట్టేసుకుంటాం మేము. ఎక్కడికైనా ఏదన్నా ఊరు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ నచ్చినవి ఏమన్నా మన వంటకి సంబంధించిన మసాలా దినుసులు కానీ వేరే ఏమన్నా కానీ నచ్చితే మాత్రం తెచ్చేస్తాడు, స్టాక్ పెడతాడు. మనం కూరగాయలు అంటే మాకు ఫామ్ హౌస్ చుట్టూ పండుతాయి. మా తమ్ముడు చాలా రకాల కూరగాయలు పండిస్తాడు, మా తమ్ముడు గాని మా గోపి గాని. అక్కడ కోసుకొని వస్తాము, నేచురల్ గా కోయటం, తీసుకొచ్చి వంట చేయటం. ఇక నాన్ వెజ్ అంటే మాకు ఫ్రెష్ దొరుకుతాయండి. చేపలు అంటే మాకు పక్కన ఒక 2 kilometers వెళ్తే లైవ్ దొరుకుతాయి. లేదంటే పక్కన కృష్ణానది 2 kilometers లో మా గోపి ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్. వాళ్ళు వలేస్తారు, మనకి ఏ చేప అది దొరికే వరకు వలేస్తారు, చేపలు పట్టిస్తారు. మీకు చూసే ఉంటారు, తెల్లవారుజామున బోట్ లో వంట చేసాం. అది వాళ్ళు మా అబ్బాయి మా గోపి ఫ్రెండ్స్ అనమాట. అట్లా మేము అన్ని ఏర్పరచుకున్నాం. ఏదైనా ఒక వంట చేయాలని డాడీ రేపు ఈ వంట, దానికి ఏం కావాలన్నీ సమకూర్చుకుంటాం, పొద్దున్న వెళ్ళిపోతాం, హ్యాపీగా చేసుకుని వీళ్ళు ఎవరు తింటారు, నేను మాత్రం శుభ్రంగా తింటాను. డాడీ తిన్నాక నేను తింటా అనమాట. ఇప్పుడు వరకు చేసిన అన్ని వీడియోస్ లో డాడీ అవ్వగానే అదే ఆకులో వీళ్ళు తింటారు, నేను తింటా ఉంటాను. సూపర్ అండి. ఓకే, మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే ఇంకా మాట్లాడుకోలేదు, అలా అవుతూనే ఉంది. అయితే ఏదో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడ వీడియోలో ఎట్లా ఉన్నాడో బాబాయ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. మొత్తం అంతా ఏంటంటే ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. హోప్ మీరు ఇద్దరు వచ్చి ఇంత చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫస్ట్ ఇంటర్వ్యూ మా లైఫ్ లో ఇది. కాన్సెప్ట్ ఒకటి ఉందండి, చెప్పలేదు. అవార్డు వచ్చిందన్న, టీవీ అవార్డు వచ్చిందండి మనకి, బుల్లితెర అవార్డు వచ్చింది. బుల్లితెర అవార్డు మనకు వచ్చింది. దాని పర్పస్ మీద మేము మా అబ్బాయి హైదరాబాద్ వచ్చాం. ఈ సందర్భంగా మీరు ఫోన్ చేయడం, ఇంటర్వ్యూకి రమ్మంటాం. ఆ శిల్పకళా వేదికలో అవార్డు ప్రదానాలు ఉన్నాయి. ఆ పురస్కారం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఈ విధంగా మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కలిసి మా చాలా సంతోషాలు. ఫస్ట్ టైం మేము ఇదంతా మాట్లాడడం, ఫస్ట్ టైం అనమాట. బిహైండ్ ది సీన్స్ ఏమన్నా ఇప్పుడు చెప్పడం కానీ ఇదంతా మాకు ఫస్ట్ టైం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను చూడలేదు. సో వరకు ఇప్పుడు కలిసిందన్న మా ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ గా. అసలు ఇప్పటివరకు తెలియదు అన్న, ఇప్పుడు ఆపుతుంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఈ అవార్డు మాకు ఇంకా సింక్ అవ్వట్లా. మాకు ఒక 1 million వచ్చిందంటే కూడా మాకు ఇంకా సింక్ అవ్వట్లా. ఏం జరుగుతుంది మా లైఫ్ లో తెలియట్లేదు. మా వర్క్ నచ్చుతుంది, జనాలు కామెంట్స్ పెడుతున్నారు, ఎంతవరకే చూస్తున్నాం కానీ
మేము బావిలో కప్పల్లాగా అదే ఊర్లో ఉంటాం, ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. డాడీ బయటకు వెళ్తుంటే వాళ్ళ కార్లు చాలా మంది వస్తారు, వీకెండ్స్ లో చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతుంటారు, ఇంటికి వస్తుంటారు, ఫామ్ హౌస్ వస్తారు, చూపిస్తాను, వస్తానే ఉంటారు అన్నమాట. మాట్లాడుతూ ఉంటాము. మాకు అంత కొత్తగా ఉంటది, అంటే ఈ సెలబ్రిటీ లాగా చూస్తా ఉంటారు. మాకు ఇంకా సింక్ అవ్వదు అనమాట. మా అమ్మకి గానీ నాకు గానీ బాగా అసలు సింక్ అవ్వదు. ఏం జరుగుతుందమ్మా అంటాం. అసలు మన బురిపాలెం వెళ్ళాం, అక్కడ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, లంచ్ కని పిలిచారు. మేము నా జీవితంలో మర్చిపోలేని రోజు సంక్రాంతి అంటే ఈ 2024లో మాకు శుభసూచకం. ఫస్ట్ సంక్రాంతి పండగకి మమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఆ ఊర్లో అందరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఆడవారికి కానీ మగవారికి కానీ. బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు ఒక ఆత్మీయత అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు బురిపాలెం వాళ్ళు. అలాగే ఎక్కడైనా ఏ సబ్స్క్రైబర్స్ అయినా డాడీ మనకి ఎక్కడైనా అసలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సింక్ అవ్వడానికి నాకు తెలుసు మేబీ ఈ ఛానల్ ఎప్పుడో 4-5 years సింక్ అవుద్దాం, మాకు తెలీదు. మాకు ఛానల్ ఉంది, ఇంత పెద్ద ఛానల్ ఉందని ఇంకా సింక్ అవ్వట్లా, నాకైతే అవ్వట్లా. కానీ నేను అన్నాను రెండో వీడియో తీసిరో చెప్పాను డాడీకి, డాడీ 1 million కొడతాం మనము, అప్పుడే పని చేయాలి మనము. మీకు ఇందాకే నా ఫ్యూచర్ నా కొడుకు ఫస్ట్ లోనే చెప్పాడు 1 million కొడతామని చెప్పాను నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్ దేవుళ్ళే కారణం అండి. బుల్లితెర పెద్ద పండుగ ఈ పురస్కారానికి నన్ను ఆహ్వానించిన వారికి కూడా, అలాగే నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈ పురస్కారం నాకు అందజేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ అసలు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మీ ఛానల్ పరంగా అందరికీ చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి.